మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇప్పుడైతే మనము మదనపల్లి వెటర్నరీ హాస్పిటల్ దగ్గర అయితే వచ్చామన్నమాట. ఇప్పుడు పొన్నేటిపాలెంలో మరణించిన చిరుతపులిని అయితే ఇక్కడికి తీసుకొచ్చారు పోస్ట్ మార్టం నిమిత్తము. అధికారుల ముందే ఇక్కడ పోస్ట్ మార్టం అనేది జరుగుతుంది. ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ పై అధికారులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అలాగే ఇక్కడ మనకి ఫారెస్ట్ ఆఫీసర్ కూడా డిఎఫ్ఓ గారు అయితే వచ్చారు. తిరుపతి నుంచి జూ సిబ్బంది కూడా ఇక్కడికి వచ్చారు. ఇక్కడ పోస్ట్ మార్టం అయితే ఇక్కడ జరుగుతుంది. ఆ పోస్ట్ మార్టం లో ఏముంది అంటే ఉచ్చు కోసం బిగించి చంపేశారా, లేకపోతే అది ఊపిరాడక చనిపోయిందా, ఎవరి నిర్లక్ష్యం, అధికారుల నిర్లక్ష్యమా, లేకపోతే అక్కడ ఉన్న ప్రజల నిర్లక్ష్యమా? ఇక్కడ ఏమంటున్నారంటే అది ఎక్కువ విలేజ్ లో ఉన్న ప్రజలు అక్కడ అరవడం వల్ల అది ఆ బెంబేలు ఎత్తేసి బెదిరిపోయి అది ఎక్కువ ఇట్లా షేక్ అవ్వడం వల్ల ఊపిరాడక చనిపోయిందని భావించి ఇక్కడ పోస్ట్ మార్టం నిమిత్తం అయితే తీసుకొచ్చారు. సో వాళ్ళ మాటలోనే తెలుసుకుందాం పోస్ట్ మార్టంలో ఏ రిపోర్ట్ వస్తున్నది. అలాగే అధికారుల మాటల్లో కూడా అలిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. దాదాపు 8:45 పొల్లెటిపాలెం పరిధిలో ఆ గ్రామానికి సమీపాన చిరుతపులి మనకు కనపడటం జరిగింది. గ్రామస్తుల ద్వారా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు తెలియజేసిన పిమ్మట డిపార్ట్మెంట్ వారు, పశుసంవర్ధక శాఖ మదనపల్లి వారు, అదేవిధంగా జూ కన్జర్వేషన్ ఎస్వి జూ పార్క్ వారు, తిరుపతి వారు కూడా ఇమీడియట్గా దానికి ఆ ప్లేస్కి రావటం జరిగింది. జరిగిన తర్వాత చాలా అది అక్కడ ఉన్నటువంటి ఉచ్చు వల్ల అది దాదాపు ముందు కాళ్ళ వెనక భాగంలో కంప్లీట్గా ప్రెస్ అయిపోవటం వల్ల, అది కదలటం వల్ల, కదిలే కొద్దీ ఆ ఉచ్చు ఎక్కువ బిగించుకోవటం వల్ల ఆ గుండె ప్రాంతం కానీ ఊపిరితిత్తుల ప్రాంతం కానీ సివియర్ కంజెషన్ అంటే బ్లడ్ ఏర్పడిపోయి ఊపిరాడక చనిపోవటం జరిగింది. సో మనకి దాదాపు చాలా ప్రయత్నం చేసి అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో అది ఎక్కువగా ఉచ్చు బిగించుకోవటం వల్ల 12 గంటలకు చనిపోయినట్టు మనకు పోస్ట్ మార్టం చేంజెస్ ద్వారా 12 గంటలకు చనిపోయినట్టు మనకు తెలిసింది. సో తర్వాత ఆ లీపర్డ్ మనకి దాదాపు 6 years వయసుగా తెలుస్తుంది పోస్ట్ మార్టం చేంజెస్ తర్వాత. అదేవిధంగా ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు చనిపోవటం, 3:30 గంటలకు మనము పోస్ట్ మార్టం చేయడం జరిగింది. ఈ కారణం మాత్రం ఖచ్చితంగా ఆ ఉచ్చు బిగించుకోవటం ద్వారా ఊపిరితిత్తులు, గుండెలో కూడా రక్తం అంతా గడ్డగట్టుకుపోయి ఊపిరాడక చనిపోవటం జరిగింది. పోస్ట్ మార్టంలో కూడా మనకి దాదాపు 2 మగ ఫిమేల్ చిరుతపులి, దాంట్లో మనకి 2 మేల్ 2 నెలల వయసు ఉన్నటువంటి చిన్న మగ పిల్లలు కూడా మనకు నోటీస్ చేయడం జరిగింది. తర్వాత చిన్న చిన్న గాయాలు తప్పితే మెయిన్ కారణము చిరుతపులి ఆ రకంగా చనిపోవడం భావిస్తున్నాము. తిరిగి 3:30కి మేము పోస్ట్ మార్టం ముగిచ్చేసి మళ్ళా డిపార్ట్మెంట్ వారు, అదే మన ఎస్వి జూ పార్క్ వారు, డాక్టర్ తోయబ్ సింగ్ గారు అదే పనిగా ఇక్కడికి వచ్చి పోస్ట్ మార్టం కండక్ట్ చేయడం జరిగింది. వారు అన్ని పోస్ట్ మార్టం డీటెయిల్డ్గా అన్ని కండక్ట్ చేసి కొన్ని వైటల్ ఆర్గాన్స్, హార్ట్, లంగ్స్, కిడ్నీ, లివర్ ఇవన్నీ కూడా ఫార్మలిన్లో ప్రిజర్వ్ చేసి వాళ్ళు తిరుపతికి జూ పార్క్కి తీసుకుపోవడం జరిగింది. అదేవిధంగా మిగిలినటువంటి డెడ్ కార్కాస్ని అన్నిటినీ స్కిన్తో సహా, ఎన్ని మాంసం ముద్దలతో సహా ఏమైతే మనం పోస్ట్ మార్టం చేసాం అన్ని పోస్ట్ మార్టం యొక్క మొత్తం భాగాలన్నింటినీ కూడా మనము సపరేట్గా ప్యాక్ చేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి అది ఈరోజు అది కాల్చడం జరుగుతుంది. కంప్లీట్గా బూడిదయ్యేంత వరకు దాన్ని కాల్చడం జరుగుతుంది. సో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి తోయబ్ డాక్టర్ వారి సమక్షంలో, పశుసంవర్ధక శాఖ సమక్షంలో వారికి అందజేయడం జరిగింది. ఇది ఈరోజు ఓకే. మిగతాది సార్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సార్ వారు మిగతా విషయాలను వివరిస్తారు. సార్ నమస్తే సార్. యాక్చువల్గా మదనపల్లిలో వన్య ప్రాణాలు అంటే చాలా అరుదు. అలాంటిది ఒక పొన్నేటిపాలెంలో జరిగిన ఈ సంఘటన, మీకు పులి ఎలా వచ్చిందని ఎవరు సమాచారం ఇచ్చారు? యాక్చువల్గా లోకల్గా మన పొన్నేటిపాలెం అనే విలేజ్కి సంబంధించిన గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాకు మార్నింగ్ 8:45 టైంలో సమాచారం ఇచ్చారండి. ఇచ్చిన 5 నిమిషాల్లోనే మేము ఇక్కడ నుంచి బయలుదేరి స్టాఫ్ అంతా మొబిలైజ్ చేసి మేము 20 minutesలో అక్కడికి చేరుకోవడం జరిగింది. సబ్సిక్వెంట్గా ఉన్నతాధికారులకు కూడా సమాచారం ఇచ్చున్నాము. వాళ్ళ ఆదేశాల మేరకు దాన్ని ఏ విధంగా రెస్క్యూ చేయాలా అని చెప్పి
కొన్ని మాకు స్టాండర్డ్ ఆఫ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ ఉంటాయి. దాని ప్రకారం ఫాలో అయ్యే సందర్భంలో పోలీసు వాళ్ళ సహాయ సహకారాలు కూడా తీసుకున్నాము. ఎందుకంటే మాబ్ బాగా గ్యాదర్ అయింది అక్కడ. వాళ్ళు అరుపులు కేకులు దానివల్ల కూడా వైల్డ్ లైఫ్ డిస్టర్బ్ అవుతున్న ఉద్దేశంతో వాళ్ళ సహాయ సహకారాలు కూడా తీసుకున్నాము. తీసుకొని మేము వాటిని రెస్క్యూ చేసే సందర్భంలో యాక్చువల్గా దాన్ని ఉచ్చులు పెట్టడం వల్ల ఉచ్చులకు తగులుకొని ఉంది. అది తగులుకొని యాక్చువల్గా ఇంతకుముందు మన డాక్టర్ గారు అన్నట్టు హార్ట్ వైపు ఎక్కువ ప్రెస్ అయిపోవటం వల్ల, పైగా ఈ చుట్టుపక్కల వచ్చిన మన విలేజర్స్ ఎవరైతే అరుపులు కేకులు అవన్నీ చేయటం వల్ల అది డిస్టర్బ్ అయ్యి అటు ఇటు పరిగెత్తే క్రమంలో ఉచ్చు బాగా టైట్ అయిపోయి అది ప్రాణాలు విడవడం జరిగింది. తప్పకుండా అండి, మాకు ఇప్పటికే మేము ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసుకున్నాము. ఎవరైతే ఆ ఊర్లో ఇంతకుముందు ఏమైనా పోచింగ్ చేసిన వాళ్ళు కానివ్వండి, లేకుంటే ఇంతకుముందు అక్కడ ఏమైనా కేసులు ఉన్నాయా, అదేవిధంగా అడవిలోకి ఏమైనా పశువులు కానీ మేకలను కానీ గొర్రెలను కానీ ఇట్లాంటివి ఏమైనా తీసుకొని పోతా ఉన్నారా, ఇట్లాంటి వాటిని కొంతమందిని ఐడెంటిఫై చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు ఇది ఎక్కడైతే మనకు వాటికి ఉరి అనేది పెట్టడం జరిగిందో, స్నేర్ అంటారు, స్నేర్ పెట్టడం జరిగిందో దానికి సంబంధించిన చుట్టుపక్కల పొలాల వాళ్ళని కూడా విచారణ చేయడం జరిగింది. ఏం జరిగింది ఏమన్నది ఇప్పుడు ప్రీమెచ్యూర్ అవుతుంది. మేము ఇప్పుడు ఎవరు ఏంటి అని మేము డిస్కస్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే 2-3 రోజుల్లో దీని మీద సమగ్రమైన ఎంక్వైరీ విచారణ చేసుకొని తర్వాత చట్టపరంగా 1972 వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏదైతే ఉందో దాని ప్రకారం మేము తప్పకుండా దోషుల పట్ల కఠినంగా వ్యవహరించడం జరుగుతుంది. వాళ్ళని తప్పకుండా చట్టం ముందు నిలబెట్టే ప్రయత్నం మేము అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. దానికి ఆల్రెడీ మా ఎంక్వైరీ ఇనిషియేట్ అయింది. ఓకే సార్, అలాగే చూసుకున్నట్లయితే సార్ కొన్ని పల్లెల్లో కావచ్చు, నగరాల్లో కావచ్చు, వన్యప్రాణులు కానీ లేకపోతే మృగాలు కానీ ఒకవేళ విలేజ్లోకి వస్తే లేకపోతే ఒక పల్లెటూరికి నగరానికి వస్తే పల్లె వాళ్ళకు మీరు ఎలాంటి పద్ధతుల్లో మీరు చెప్తున్నారు అవగాహన? యాక్చువల్గా అండి, మామూలుగా ఈ వైల్డ్ లైఫ్ అన్నది ఈ ఎండాకాలంలో లోపల వాటర్ అనేది వాటికి అడవిలో దొరకదు కాబట్టి అవి అటవీ పరిసర గ్రామ ప్రాంతాలకు వచ్చే అవకాశం ఉంది. అందుకనే మేము డిసెంబర్ ఎండింగ్ జనవరి మొదటి వారం నుంచినే ఈ వైల్డ్ లైఫ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది విస్తృతంగా అటవీ పరిసర ప్రాంతాల గ్రామాల్లో మేము కళాజాత ప్రోగ్రాముల ద్వారా ప్రజలలో చైతన్యం తీసుకొస్తూ అడవులకు నిప్పి పెట్టడం వల్ల అడవి జంతువులు ఏ విధంగా బయటకు వస్తాయి, అడవి జంతువులకు ఏ విధంగా నష్టం జరుగుతుంది, అదేవిధంగా అడవి జంతువులు లోపల వాటర్ బాడీస్ డ్రై అయిపోవడం వల్ల బయటకు వస్తే ఎటువంటి ప్రమాదాలు జరుగుతాయి, అప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమి, ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఏ విధంగా ట్యాకిల్ చేయాలి, ఇవన్నీ మేము ఎప్పటికెప్పుడు ఈ కళాజాత ప్రోగ్రాముల ద్వారా గడిచిన 3 నెలలుగా మేము ఈ ప్రోగ్రాములు ప్రతి గ్రామ పంచాయతీల్లో కూడా చుట్టుపక్కల ప్రాంతాల్లో చేయడం జరిగింది. దానికి బాగానే రెస్పాన్స్ వచ్చింది. అదేవిధంగా ఎక్కడైనా 1-2 మాకు వైల్డ్ లైఫ్ వల్ల క్రాప్ డామేజ్ కానివ్వండి, లేదంటే ఎక్కడైనా ఆవులు కానీ దూడలు కానీ లేదంటే మేకలు కానీ ఏమైనా చంపబడటం జరిగితే ఇమ్మీడియట్గా ప్రొసీజర్ ఫాలో అయిపోయి వాళ్ళకి మేము డిపార్ట్మెంట్ తరఫున కాంపెన్సేషన్ కూడా పూర్తి స్థాయిలో కాంపెన్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. నిన్న లోకల్ గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా ఒక కాంపెన్సేషన్ ఇచ్చాము నిమ్మనపల్లి గ్రామంలో. అదేవిధంగా 3 రోజుల క్రితం పీలేరులో కూడా ఒక 2 రైతులకి అక్కడ కూడా మేము క్రాప్ డామేజ్ కాంపెన్సేషన్ అనేది ఇవ్వడం జరిగిందండి. డిపార్ట్మెంట్ తరఫున మేము గ్రామస్తులకు ముందు గత 4 నెలలుగా అప్పీల్ చేస్తూ ఉన్నాము. అడవి జంతువుల పట్ల కొంచెం కరుణ చూపించండి, అవి ఏమైనా ఎక్కడైనా మీకు డ్యామేజ్ చేసినాయంటే ఇమ్మీడియట్గా మాకు చెప్పండి, ఎక్కడైనా సైట్ అయ్యాయంటే కూడా మాకు చెప్పండి, వాటిని మేము బంధించి మళ్ళీ అటవీ ప్రాంతంలో వదిలిపెట్టేదానికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. కాకపోతే ఈరోజు జరిగిన సంఘటన ఏదైతే ఉందో అది కావాలని ఉద్దేశపూర్వకంగా చేసినారు అనేది మాకు ప్రాథమికంగా అందిన సమాచారము. దీని మీద మా రేంజ్ ఆఫీసర్ గారు వారి స్టాఫ్ సమగ్రమైన ఎంక్వైరీ చేసి దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చట్టం ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామండి. అక్కడున్న జనాలు కూడా చెప్తున్నారు అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈ చిరుత మరణించిందని చెప్తున్నారు. దానికి మీరేమంటారు? లేదండి, ఎటువంటి నిర్లక్ష్యం లేదు. నిర్లక్ష్యం అని ఎట్లా అంటారు చెప్పండి. 8:45కి సమాచారం వస్తే 9:15కి అంతా స్పాట్లో ఉన్నాము. తర్వాత దాన్ని ఏ విధంగా రెస్క్యూ, ముందు క్రౌడ్ అంతా బాగా జమ అయింది. అక్కడ క్రౌడ్ అంతా డిస్పర్స్ చేసే ప్రయత్నం చేశాం పోలీస్ వాళ్ళ సహాయ సహకారాలు తీసుకొని. తర్వాత మన ఎలక్ట్రానిక్ మీడియా పేపర్ రాసే మిత్రులను కూడా వాళ్ళ సహాయ సహకారాలు కూడా తీసుకున్నాము. కాకపోతే మాబ్ మెంటాలిటీ అనేది ఎట్లా ఉంటుందంటే కన్నా అది ఒక రకాన పెక్యులర్గా ఉంటుంది కాబట్టి వీళ్ళు అరుపులు కేకలు విపరీతమైన ధ్వనులు చేయడం వల్ల అడవి జంతువు ఆల్రెడీ బెదిరిపోయి ఉంది. నెంబర్ 1. నెంబర్ 2, ఉచ్చులో చిక్కుకొని ఉంది. తప్పించుకునే ప్రయత్నంలో వీళ్ళ అరుపులు కేకలకి ఇంకొంచెం అది ఓవర్గా రియాక్ట్ అయ్యి తనలో తను అది తనకలాడడం వల్ల ఆ ఉచ్చు అనేది ఇంకా బిగుసుకొని ప్రాణం పోయింది. అంతకుమించి మా నిర్లక్ష్యం అయితే లేదు. ఎందుకంటే ఏదైనా ఒక అడవి జంతువును మేము రెస్క్యూ చేయాలంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ని ఫాలో అవ్వాలి. ఎక్కడైనా అడవి జంతువుకి ఏదైనా డ్యామేజ్ జరిగితే కన్నా మేము ఇమీడియట్గా మా ఉన్నతాధికారులకు సమాచారం ఇస్తాము. తర్వాత వాటిని ఏదైతే అడవి జంతువు ఉందో ప్రమాదంలో ఉన్న అడవి జంతువుకు సంబంధించి వాటిని ట్రాంక్యులైజ్ చేస్తాము. ట్రాంక్యులైజ్ చేసిన తర్వాత ఒక వలలోకి తీసుకుని దాని నుంచి మళ్ళీ బోన్లోకి పెట్టి అక్కడ నుంచి తీసుకెళ్ళి ఎక్కడైతే సేఫ్
ప్లేస్ ఉందో ఆ ప్లేస్లో వాటిని మళ్ళీ రీఇంట్రడ్యూస్ ఇంటూ ద ఫారెస్ట్ అని చెప్పి మళ్ళీ అడవిలోకి వదలటం జరుగుతుంది. ఆ క్రమంలో ఈ మాబ్ అనేది మాకు సహకరించకపోవటము, తర్వాత అది బాగా గిలగిలలాడటము, దగ్గరికి ఎవరు పోయే పరిస్థితి ఉండదు. వైల్డ్ లైఫ్ కదా, ఏదైనా ప్రమాదం జరిగిందంటే మళ్ళీ అది ఇంకో రకంగా టర్న్ తీసుకుంటుంది. ఆ క్రమంలో అది చనిపోయింది. అంతకుమించి మా ల్యాబ్సెస్ ఏం లేవండి. ఫైనల్గా అయితే మదనపల్లి అంటే ఒక చుట్టూ కొండల ప్రాంతం సార్. మనకి దగ్గరలోనే ఆంధ్ర ఊటీ అని పిలువబడే హార్స్ హిల్స్ కూడా ఉంది. సో అక్కడ చూసుకున్నట్లయితే చిరుతల సంచారం ఎక్కువగా ఉంటుంది అంటున్నారు. సో దీనికి మీరు ముందు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఒకటేనండి, ఇప్పుడు మనకు ఎప్పుడో ఒకటి అరా తప్ప అడవి జంతువులు గ్రామాల్లోకి వచ్చేది చాలా అరుదు. కాబట్టి ఫస్ట్ అవి అడవిలో నుంచి బయటకు రాకుండా అక్కడే ఈ ఎండాకాలంలో సాసర్ పిట్స్ పెట్టి వాటరింగ్ ఇస్తూ ఉన్నాము, వాటర్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. తర్వాత ఎక్కడైనా బయటకు వచ్చే పరిస్థితి ఉంది అంటే ఒకటి అడవికి నిప్పు పెట్టడం వల్ల, అడవికి నిప్పు పెడితేనే బయటకు వస్తాయి. ఆ అడవికి నిప్పు ఎవరు పెడతారు? పరిసర గ్రామ ప్రాంతాల ప్రజలే పెడతా ఉన్నారు అన్నది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యము. ఎందుకంటే వాటి గొర్రెలకు కానీ మేకలకు కానీ లేదా పశువులకు కానీ దానా కావాలా, అంటే గడ్డి కావాలా, ఇప్పుడు అగ్గి పెడితే మళ్ళీ పచ్చగడ్డి వస్తుందనే ఉద్దేశంతో చేస్తూ ఉంటారు. వాటి పట్ల మేము అవగాహన కార్యక్రమాలు ఎక్కడికెక్కడ చేస్తూ ఉన్నాము పరిసర గ్రామ ప్రాంతాల్లో. అయినా కూడా కొంతమంది పట్టించుకోకుండా స్వలాభం కోసం అడవికి నిప్పు పెడతా ఉన్నారు. నిప్పు పెట్టడం వల్ల జరిగే పర్యవసానాలే ఇవన్నీ. ఓకే సార్, ఫైనల్గా మా సుమన్ టీవీ ప్రేక్షకుల తరపున ఈ వన్యమృగాల పైన ప్రజలకు మీరు చెప్పే సందేశం ఏంటి? అందరికీ మీ ద్వారా సమాజానికి నేను చెప్పదలుచుకుంది ఏమంటే, అడవులు అటవీ సంరక్షణ అన్నది సామాజిక బాధ్యత. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి సమాజం నుంచి, ప్రజల నుంచి సహాయ సహకారాలు ఉంటే వైల్డ్ లైఫ్ని మేము సమర్థవంతంగా ప్రొటెక్షన్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకు భారత రాజ్యాంగం ప్రకారం ప్రాథమిక హక్కులతో పాటు ప్రాథమిక విధులు కూడా ఉన్నాయి. దాంట్లో వైల్డ్ లైఫ్ని, పర్యావరణాన్ని పరిరక్షించడం అనేది సామాజిక బాధ్యత, ప్రతి పౌరుని యొక్క కర్తవ్యము. కాబట్టి అందరి సహాయ సహకారాలు లేకుండా ఈ బృహత్తరమైన కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోలేము. మేము ఎంత ప్రయత్నం చేసినా సమాజం నుంచి, ప్రజాబాహుల్యంలో నుంచి మాకు సరైన సహాయ సహకారాలు లేకపోతే ఇటువంటి ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. కాబట్టి దయచేసి అందరికీ సవినయంగా నేను అప్పీల్ చేసేది ఏమంటే, అడవి జంతువుల పట్ల మీరు దయచేసి కరుణ చూపించండి. వాటికి కూడా హక్కులు ఉన్నాయి, వాటికి కూడా బతికే హక్కు, స్వేచ్ఛ ఉంది. కాబట్టి వాటిని ఎటువంటి పరిస్థితుల్లో ఇట్లా స్నియర్స్, ఉచ్చులు, వలలు ఇట్లాంటివి పెట్టి చంపే ప్రయత్నం చేయొద్దండి. ఎందుకంటే ఒకవేళ ఎందుకంటే వాటి అట్లా కరుణ చూపించి మనం ఈ ఉచ్చులు, వలలు ఇట్లాంటివన్నీ పెట్టకోకుండా వాటిని బతికే అవకాశం ఇవ్వాలా. సబ్సిక్వెంట్గా ఒకవేళ ఎవరైనా చట్టాన్ని అతిక్రమించి చట్టానికి లోబడకుండా అడవి జంతువులను వేటాడడం కానీ, అడవి జంతువులకు హాని చేయటం కానీ, లేదంటే ఉద్దేశపూర్వకంగా ఇట్లా ఉచ్చులు, వలలు పెట్టి వాటి చావుకు కారణమైతే మాత్రం 1972 భారత ప్రభుత్వ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అని ఒకటి ఉంది. దాని ప్రకారం ఇది నాన్ బెయిలబుల్ సెక్షన్స్ ఉంటాయి. 7 ఏళ్లకు తక్కువ కాకుండా శిక్షలు పడితే 7 ఏళ్లకు పైన కూడా శిక్షలు పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. చట్టం చాలా కఠినంగా ఉంది. కాబట్టి మనం ఇది సామాజిక బాధ్యత కాబట్టి తలా ఒక చేస్తే కానీ ఈ బృహత్తర కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకొని పోయి అడవి జంతువులు బాగుంటే అడవి బాగుంటే అడవి జంతువులు బాగుంటే అడవి జంతువులు అడవి రెండు బాగుంటే సమాజం బాగుంటుంది. ఒకదానికోటి ఇంటర్లింక్ ఇది. ఫుడ్ చైన్, ఫుడ్ వెబ్, ఫుడ్ పిరమిడ్ అంటారు. కాబట్టి ప్రతి ఒక్కటి ఇంటర్లింక్ అనమాట. ఒకటి బాగుంటే ఇంకోటి బాగుంటుంది, ఇంకోటి బాగుంటే అన్ని బాగుంటాయి. అట్లా మొత్తం మన ఈకోసిస్టమ్ వైబ్రెంట్గా ఉంటే సమాజం కూడా సస్యశ్యామలంగా ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ ఈ విషయాన్ని గుర్తెరిగి సామాజిక బాధ్యతతో తీసుకొని అడవుల్ని అడవి జంతువుల్ని కాపాడుతూ పర్యావరణానికి హితోధికమైన కాంట్రిబ్యూషన్ చేయాలని చెప్పి నేను మీ ద్వారా కోరుకుంటాను.